ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జూన్ 4న విక్టరీ ప్యారెడ్లో జరిగిన తొక్కిసలాట మనందరికీ తెలుసు. అందులో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపుగా 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. అండ్ ఇక్కడ గాయాల పాలైన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళని కానీ వీళ్ళంతా అమాయకపు ప్రజలు. క్రికెటర్లను చూడడానికి కానీ ఆ విజయోత్సవ ర్యాలీని చూడడానికి కానీ వాళ్ళందరూ అక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు. మరి ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే పోలీసులది అని చెప్పలేము. అండ్ అదేవిధంగా ఆర్సీబీకి సంబంధించిన క్రికెటర్లు ర్యాలీ చేసినందుకు చనిపోయారు అని కూడా మనం చెప్పలేము. నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యం కాదు కానీ తప్పెవరిదంటే ప్రజలది. ఎందుకు ప్రజలదని చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించండి. మీకు అంత అభిమానం ఉంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి, లేకపోతే మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకు కొన్ని లక్షల మంది ఉన్న ప్రజలు అక్కడ అంత విజయోత్సవ ర్యాలీ జరుగుతుందని మీకు తెలుసు, అక్కడికి వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని మీకు తెలుసు, కాళ్ళు తొక్కడమో కింద పడ్డమో కాళ్ళు ఇరగడం చేతులు ఇరగడం ఏదో ఒకటి జరుగుతుందని ఇన్సిడెంట్ మీకు తెలుసు. అలా తెలిసి కూడా మీరు అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా ప్రజల తప్పు. నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే ఎవరైనా సరే ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ థియేటర్లో మూవీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ షోకి వెళ్ళిపోవడం ఇవన్నీ అవసరమా అని నా అభిప్రాయం. నిజంగా అవసరమా ప్రజలకి ఇవన్నీ? పిల్లల్ని తీసుకెళ్లి ఆ రోజు థియేటర్లో ప్రాణాలు కోల్పోవడం, ఈరోజు 11 మంది చనిపోవడం, 50 మందికి పైగా గాయాలు పాలవడం. మీ ఫేవరెట్ యాక్టర్ కానీ లేకపోతే మీ ఫేవరెట్ క్రికెటర్లు కానీ వీళ్ళందరూ మీకు ఏమైనా పెట్టేది ఉందా? లేకపోతే మీకు ఏమైనా ఇచ్చేది ఉందా? ₹1 సాయం చేస్తారా? లేకపోతే మీకు ఏమైనా ఒక పూట అన్నం పెడతారా? పెట్టరు. ఎందుకు ప్రజలు ఇంత అమాయకంగా ఉన్నారు? మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్గా తప్పు ఎవరిది అని అడిగితే నా అభిప్రాయం ఏంటంటే తప్పు ప్రజలదే, అక్కడికి వెళ్ళిన వాళ్ళదే. ఎందుకు వెళ్ళాలండి? నేను ఆ సెలబ్రేషన్స్ చూశాను. చేసుకుంటే చేసుకోండి సెలబ్రేషన్స్, కానీ ఆ రేంజ్లో అవసరం లేదు. ఇంట్లో చేసుకోండి, లేకపోతే రోడ్ల మీద తిరగడం, బైక్లు వేసుకొని ర్యాలీలు చేయడం, టపాసులు పేల్చడం, నిజంగా ఆ స్టేటస్లో అవన్నీ నేనైతే చూడలేకపోయాను. నిజంగా నా అభిప్రాయం ఏంటంటే పక్కా ప్రజల తప్పే, ప్రజలదే తప్పు. అయితే బెంగళూరు పోలీసులు కేఎస్సీఏ పైన అండ్ ఆర్సీబీ పైన కేసులు అయితే బుక్ చేశారు. అండ్ కర్ణాటక హైకోర్టు కూడా దీని మీద తీవ్రంగా మండిపడింది. ఏ రేంజ్లో అంటే ఏజీని క్వశ్చన్ చేసింది, అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారో అలాగని. అండ్ అప్పుడు కర్ణాటక పోలీసులు ఆర్సీబీ పైన కేఎస్సీఏ పైన 5 సెక్షన్ల కింద అయితే కేసులు బుక్ చేశారు. అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా మెజిస్ట్రేట్ జగదీష కేఎస్సీఏ ఆర్సీబీకి వీటన్నిటికీ నోటీసులు అయితే పంపించారు. అండ్ ఎంత వీలైతే అంత తొందరగా వితిన్ 15 days లో ప్రభుత్వానికి అసలు ఏం జరిగింది అనే నివేదిక అయితే కంపల్సరీ ఇవ్వాలని చెప్పారు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హోంమంత్రి మీడియా ముందుకొచ్చి ఆర్సీబీ జట్టును బెంగళూరుకు తీసుకురామని మేము కోరలేదు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చారని చెప్పేసి మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పాడు. అండ్ మొత్తంగా ఈ కేసు అయితే సిఐడికి అప్పచెప్పారు. సో సిఐడి ఈ కేసుని ఎలా టేకప్ చేస్తుంది, ఎటువైపు తీసుకెళ్తుంది, నిర్దోషులుగా ఎవరిని ముందు పెడుతుంది అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రజలు, అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీ ఫేవరెట్ హీరో కానీ క్రికెటర్ కానీ ఇంకెవరైనా కానీ, మీరు ఆ విజయోత్సవ ర్యాలీలు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని చెప్పేసి ఆ రోడ్ల మీదకి వెళ్ళి మీ ప్రాణాలు మీరు పోగొట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి. మీ అభిమానం ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోండి, లేకపోతే వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి, ఫేస్బుక్లో స్టోరీ పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకోండి. అంతే తప్ప రోడ్ల మీదకి వెళ్ళి కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడం, ప్రాణాలు పోగొట్టుకోవడం ఇలాంటివి చేయకండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.